నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు గతేడాది నవంబర్ నెలలో పోలీస్ శాఖ తరపున వ్యాసరచన క్విజ్ కాంపిటీషన్లను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన 30 మంది విద్యార్థులకు ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య మెరిట్ సర్టిఫికేట్లు, బహుమతులను ప్రదానం చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం ఆవరణంలో జరిగిన ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకే పోలీసు శాఖ తరపున చిన్నారులకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. చదువుతున్న బాలబాలికలందరికీ కూడా వారిలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయాలన్న ఉద్దేశంతో రకరకాల సబ్జెక్ట్స్ పైన కాంపిటీషన్స్ అనేది పెట్టడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖున ఆ కాంపిటీషన్లో విన్నర్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వారికి ఒక సర్టిఫికేట్, తర్వాత మెమోటోస్ కూడా అందజేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళు ఏదైనా సరే తమ యొక్క భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వారందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొత్తం సమర్థవంతంగా వారికి సర్టిఫికేట్స్ అందజేయడం అయితేనేమి, కాంపిటీషన్ నిర్వహించడం అయితేనేమి అన్నీ కూడా కష్టపడి మన రమేష్ సిఐ గారు, ఆళ్లగడ్డ అర్బన్ సిఐ గారు, తర్వాత వెంకటరెడ్డి ఎస్ఐ గారు, వారి 50 మంది సిబ్బంది వివిధ కళాశాలలకు, తర్వాత పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ అయితేనేమి, హెడ్ మాస్టర్స్ అయితేనేమి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని కాంపిటీషన్స్ నిర్వహించి వారిలో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయడం జరిగింది. సో వారందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను.